మన బ్రతికిన 4 రోజులైనా నలుగురిని దేవుని యొద్దకు నడిపిద్దాం. నలుగురిని దేవునికి పరిచయం చేద్దాం. 4 కుటుంబాలను దేవుని యొద్దకు నడిపిద్దాం, రక్షణలోనికి నడిపిద్దాం. లేదా మనం ఎప్పటికెప్పుడు చనిపోయినా కూడా మన తండ్రి కుటుంబాశాల కూర్చునేటటువంటి భాగ్యాన్ని మనం సంపాదించుకుందాం. బలమైనటువంటి ఆత్మతో దేవుడు బలముగా ఈ లోకమును కదిలించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో గనక మనము త్వరగా తీసుకున్నట్లయితే, శ్రద్ధగా తీసుకోకుండా ఆ ఇంతేలే అని నువ్వు గనక నిర్లక్ష్యం చేసినట్లయితే అది నీ ప్రాణానికి ప్రమాదముగా ఉండబోతూ ఉన్నది. చూపించి మీకు మరి ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థన అవసరతను నాకు తెలియచేయండి. బంధకాలే కానీ, శాపాలే కానీ, మరి పాపమే కానీ, ఏది ఏమైనా కానీ, దురాత్మలే కానీ, చీకటి శక్తుల చేత బాధించబడుతున్నా, తెగుల చేత బాధించబడుతున్నా, కరోనా వైరస్ల చేత బాధించబడుతున్నా నా దేవుడు ఉన్నాడు. ఒక్క క్షణంలో, ఒక్క నిమిషంలో నిన్ను విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మీరు నమ్మండి, గుర్తించండి. అప్పుడు మాత్రమే మీరు తెగుల నుంచి విడిపించబడతారు, ఈ వ్యాధుల నుంచి విడిపించబడతారు, ఈ శోధనల నుంచి విడిపించబడతారు.